రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు, నందనం గురించి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయటం ఈయనే చేశారు. నేను చెప్పను, చేసిన దాంట్లో ముఖ్యం. ఆ రోజు ఫోటోలు కూడా చూడండి. ఇటు పక్కనేమో వాజ్పేయి గారు, ఇటు పక్కన అద్వానీ గారు, ఇటు పక్కన సోనియా గాంధీ గారు, ఇటు పక్కన మాయావతి గారు, ములాయం సింగ్ గారు, అందరి మధ్యలో చంద్రబాబు గారు ఉన్నారు. అంటే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసింది నేనేం చెప్పి ఆయన చేసింది ఆయనే కదా, ఆయన చేసింది ఆయనే వల్లని కదా. ఆయన చేసిన దాంట్లో ముఖ్యులేదు. ఒక దేశంలో చక్కని తిప్పిన మనిషి. ఇవాళ పొజిషన్ ఏంటండి? ఇవాళ నథింగ్. విచిత్రంగా వెళ్ళి ఆయన మోడీ గారు రాజపట్టాభిషేకానికి నామినేషన్కి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి వచ్చారు. అవును, విచిత్రంగా. ఎందుకనండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకో మీరే చెప్పాలి ఆ విషయం. ఎందుకని కంట్రోల్లో పెట్టి, పెద్ద ముదురు టెంకిది, ఈయన కంట్రోల్ పెడతాం మనకు చాలా కష్టం అని. వాళ్ళు జగన్ గారు అయితే చేతిలో ఉన్న పక్షి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దస్తగిరి జిందాబాద్ అంటారు, లేదా ఇంకోటి జిందాబాద్ అంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కేసులు ఉన్నాయి కదా, ఈడి బోడి తోడి అన్ని పెడతారు. అని ఎప్పుడు కావాలంటే బెయిల్ క్యాన్సిల్ చంద్రబాబు గారి మీద కేసులు లేవు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ పెడతాం సామాన్య కాదు. జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో చక్కని తిప్పే లేదండి, ఆలోచన లేదు, అంత మెచ్యూరిటీ కూడా లేదు ఆయనకి. ఆయన సంక్షేమం లేదంటే ఆయన ఏం తక్కువ చేయట్లేదు. ఇది కన్ఫైన్ టు ద స్టేట్, అంతవరకు ఆయన. అలాంటిది ఈయనతో ప్రమాదకారి ఎప్పుడు అని చెప్పి ఆయన జైల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సౌత్ ఇండియాలో వాళ్ళు స్టాల్వాట్ లీడరైనా దేవగౌడ గారు ఏజ్ ప్రభావం షెడ్కి వెళ్ళారు. వెంకయ్యనాయుడు గారిని ఈ వ్యాపారులు ఇద్దరు కలిసి షెడ్కి పంపించారు బలవంతాన. ఇవాళ ఉందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారంటే కేంద్రానికి తెలియకుండా జరిగిందంటానికి ఇంకా క్యాబేజీ మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదు. కేంద్రానికి తెలియకుండా ఎందుకు జరుగుతుంది? ఓకేనా? అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి సాగుబడి చెవులు మూసి మళ్ళీ తాయిలం పెడతానన్నప్పుడు ఈయన కూడా అవతల ఎవరిని కేజ్రీవాల్ గారిని, హేమంత్ సోరెన్ గారిని వేసారు. అమ్మయ్య సేఫ్ కొన్నాను. అంతకన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడ్డారు. ఈయన హయాంలో ఎన్నికలు జరగడం కష్టం. కానీ ఒకటి చెప్తున్నాను, వాళ్ళు మళ్ళీ నేను ఎన్నికల గురించి మాట్లాడుతున్నా గారు, ఫోర్కాస్ట్ జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు అవుట్ రైట్గా కనుక కాంగ్రెస్ కూడా కలిసి ఇవాళ తెలుగుదేశం ఎన్నికలకు వెళ్ళుంటే 175 స్థానాలకి 170, నేను అతిశయోక్తి మాట్లాడట్లా, ఎక్కడున్న ముస్లిం మైనార్టీసు లేదా క్రిస్టియన్ మైనార్టీసు మిగతా వర్గాలు అయితే జగన్ గారు దండుగా ఉన్నారు. ఈయన డైరెక్ట్గా మోడీ గారితో పెట్టుకుంటే, పూర్వం పెట్టుకోవడం తప్పు, ఇప్పుడు పెట్టుకుంటే కనుక అవుట్ రైట్గా ఆయనకు పడే ఓట్లే ఉండే కదండి. 172 సీట్లు నెగ్గినా, 173 సీట్లు నెగ్గినా ఆశ్చర్యపడే పరిస్థితి ఇవాళ అందరూ ఉన్నారు కదా, ఉండేది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యం లేదు ఆయనకి. ఇంకొకరితో ఇప్పుడు ఆయన కక్షాదింపు అనేది నిర్లక్ష్యంతో, ఆయన కంటి చూపుతో చంపేస్తానంట బాలకృష్ణ గారు. వాళ్ళ బావగారు నిర్లక్ష్యం చేసి చంపేస్తారు మనిషిని. ఉమ్మారెడ్డి గారు కానీ అనేక మంది. అందువల్ల ఆయన ఎవరి మీద వెళ్ళి చంపేయటం, కొట్టేయటం, నరకటం ఈ ప్రభావాలు ఉండవు ఆయన దగ్గర. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈజ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనమాట. బాగా పుస్తకం చదివినట్టున్నారు ఆయన. ఏదండి? చంద్రబాబు గారిని బాగా చదివినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారిని బాగా చదవడానికి ఆయన సన్నిహితుడు కాదు. ఆయన ఫ్రమ్ కాలేజీ డేస్లో ఆయనతో పాటు ఉన్న లక్ష్మీనారాయణ గారు లేదా మిగతా వాళ్ళందరూ అనేక మంది చెప్పిన విషయాల ప్రకారం, మాదాల జానకిరామ్ గారు మిత్రులు చిన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చాలా పనులు. కానీ ఏదైనా సరే రేపు రాబోయే రేపు ఫలితాల్లో టీడీపీ గెలుస్తుందని మీరు చెప్తున్నారు మీ మాటల ద్వారా. ఇప్పుడు నాకు తెలిసింది అది టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యతిరేకత కారణాలు. ఒకటి ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు వెళ్ళారు కదా, ఏం కనిపించింది వాళ్ళలో? వ్యతిరేకత ఏం కనిపించింది? ఏంటంటే సామాన్యమైన వ్యతిరేకత ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అవుట్ రైట్ గా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు రావట్లేదు నెలకి, పైగా ఫిట్మెంట్ మాకు ఇవ్వలేదంతా, పైగా మా మీద కక్షాదింపు పెడుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది అంగన్వాడీ వర్కర్స్, అలాగే నెంబర్ ఆఫ్ అదర్ ఇష్యూస్, అలాగే పెన్షనర్స్ వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. పెన్షనర్స్ కూడా ఈఎంఐలు కట్టుకున్నాం, మాకు 13వ తారీఖు వస్తే అలాగని వాళ్ళు కూడా వీళ్ళందరూ 5,22,000 ఎంతో పోలేని అంట మొన్న పోస్టల్ బ్యాలెట్. అది కాకుండా కూడా మిగతా వాళ్ళు చాలా మంది పెన్షనర్స్ వీళ్ళందరూ ఉన్నారు. దాదాపు 10 లక్షల కుటుంబాలు, ఎంత ఉందో లెక్కేసుకోండి, కుటుంబంలో భార్య భర్త ఉంటారు. ఈ యాంటీ దీనికన్నా అత్యధికంగా మాకు వినపడింది ఎగెనెస్ట్ ఓటేసి ఎందుకు వేస్తారంటే, ఏం చేయాలా, తిండి ఎక్కడ తిండి తిరగట్లేదు, ఏమైందండి ఏం చేయాలి, ఇది పెరిగిపోయింది, ఏది కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి, 4 సార్లు పెంచారు. ఆయిల్ రేటు పెరిగిపోయింది, పూర్వం 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100-120 రూపాయలు ఉంది. గ్యాస్ బండ పెంచేశారు. ఇది పెంచింది గ్యాస్ బండ కేంద్రం ఉన్న ప్రజలే మోడీ పెంచాడు అనుకుంటారా? స్థానిక ప్రభుత్వాన్ని చూస్తారు. అవును, ఎప్పుడు కూడా స్వార్థం పరమావధి అయిపోయింది. మీ మై సెల్ఫ్ అనేది ఎక్కువైపోయింది.
ఈ నేపథ్యంలో వాళ్ళకి నష్టం ఏంటో చూసుకుంటున్నారు. ఇది ముఖ్యమైన కారణం ఏంటంటే అది డబ్బులు ఇస్తున్నాడమ్మా ఈ చేతిలో వెళ్ళిపోతుంది అని వినిపించిందా మీకు? వినిపించిందండి. అంటే నెగిటివ్ ఉన్న వర్డ్స్, ఆయన పాజిటివ్ కూడా చెప్తాను. మూడో విషయం ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు లేవు అనే విషయం. యాక్చువల్గా ఇంత ముందుతో పోల్చుకుంటే ఉద్యోగాలు నేను ఫిగర్స్ ఎలిమెంట్ మళ్ళీ ప్రతిపక్షాలను మా మీద ట్రోల్ చేసుకొచ్చి ఐ డోంట్ బాదర్ అబౌట్ దెమ్. ఉద్యోగాలు లెక్కలు తీసుకోండి. ఎక్స్పోర్ట్స్ పూర్వం 92,000 కోట్లు ప్లస్ ఉండేదండి 2014 జనవరి నాటి 19. ఇవాళ 169,000 కోట్లకి వెళ్ళింది లాస్ట్ ఇయర్. చిన్న విషయం కాదు ఇది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవడం కంటే కూడా అవతలను తిడటానికి ప్రార్థనించే బ్యాచ్ ఎక్కువైపోయింది. పోలవరం పార్టీలో డయాఫ్రమ్ పోవాలి ఎలా పోయింది ఇవన్నీ చెప్పుకోవడం కంటే అవతలను తిడతాం. ఎవరైనా దాంట్లో అగ్రగణ్యంగా ఉండేది ఏకపాలో మాట్లాడేది ఎవరు చెప్పండి? కొడాలి నాని గారు. వాళ్ళు ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, అవతల తిడత మీద మాట్లాడతారా? మీకు ఏమైనా పరిచయం ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఒక సబ్జెక్ట్ మీద 2% మాట్లాడడం అవతరానికి. ఇక సంబరాల రాంబాబు గారు, నేను అనలేదు, ఆయన కూడా చెప్పారు కదా, ఎస్ సంబరాల రాంబాబు నేను పాట కూడా పాడారు. ఆ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారు? తర్వాత పేరు నాని గారు, మా ఉండవల్లి గారికి కొంచెం దగ్గర అవుతారు. ఆయన ఇది వెటకారం అంతా వెళ్ళి 4 రోజులు మా ఈస్ట్ గోదావరి కోనసీమలో వెళ్ళి వచ్చినట్టున్నారు. ఆయన మాటగా అందుకే సబ్జెక్ట్ ఉంది, వెటకారంగా మాట్లాడతారు. నాట్ తక్కువ. రోజా గారు ఆవిడ వీళ్ళందరూ కూడా ఎవరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కొడుకుల కోసం మిగతా వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు. వచ్చి చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇంకోటి కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చూసారా ఆ దుర్మార్గం. అమరావతి రాజధాని విషయంలో అమరావతి మహిళల విషయంలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంత అమానుషంగా ప్రవర్తించారో తెలుసా పోలీసులు. అది కూడా కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడంలో 6093 ప్రధాన పాత్ర. ఎందుకని ఆ నెంబర్ ఇచ్చారు, ఈయన కూడా నెంబర్ ఇస్తే పోద్ది. పొలిటికల్ గా నష్టం అని తెలుసు, కానీ ఆ ఉక్రోషాన్ని ఆయన క్రోధాన్ని అణుచుకోలేకపోతున్నారు. తర్వాత తన జైలు పంపించడానికి ముఖ్య కారణమైన చంద్రబాబు నాయుడు గారు అంటూ సోనియా గాంధీ దాని మీద సంతకాలు పెట్టిన ముగ్గురు శంకర్రావు గారు పెద్ద పాపం ఆయన లేదు, ఎర్రనాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, ఎర్రనాయుడు గారు లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడు గారిని తీసుకెళ్లి ఫైల్స్ ఆపరేషన్ అయింది మొర్రో రక్తం కాదని మొర్ర అంటే అంత అమానుషంగా ప్రవర్తించడం సరైందేనండి. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపించాయా ఎన్నికల్లో? ప్రభావం చూపించింది. ప్రజలు అనుకుంది కక్షాన్ని పెట్టి అభివృద్ధి మీదని. అమరావతి కూడా ఇంపార్టెంట్ అండి, కానీ టాప్ 1, 2, 3 లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్, కానీ టాప్ లేకపోవచ్చు. నేను చెప్పిన మిగతాది ఉద్యోగస్తులు, దీంతో పాటు సర్పంచులు, ఎంపీటీసీ, డెడ్పీసీలు, దీంట్లో 80% వైకాపా వాళ్ళే. అందరూ వ్యతిరేకం చేశారు, అందరిలో మెజార్టీ వ్యతిరేకం చేశారు. ఎందుకని? మీరు సర్పంచ్ అండి, మీరు కష్టపడి మ్యాజిక్ చేసి ప్రయోగం చేసి అన్ని చేసి ఎలక్ట్ అయ్యారు. వాళ్ళని ఖర్చు పెట్టుకున్నారు 50 లక్షలు, కండు వేసుకుని పైన కుర్చీ మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. వాళ్ళందరూ మీకు వచ్చి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అడగాలి. మాట్లాడుతున్నా ఎంఆర్ఓ గారు ఎక్కడున్నారు మీరు అడుగుతాడు. ఆయన ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యేతో చెప్పించండి అంటాడు. ఈ 4 సార్లు చెప్పింది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, లేదా ఇంకోటి అయితే కావాలి పెన్షన్ ఇప్పించండి, మనం ఇప్పిస్తున్నా పైకి రాయాలి, ఎంఆర్ఓ రాయాలి, ఒప్పుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యే సంబంధం లేకుండానే కదా జరగాలని చెప్పి. ఇప్పుడు ఏం జరుగుతుంది? సచివాలయం పెట్టిన తర్వాత వాలంటీర్ అనుసంధానం అయిన తర్వాత సర్టిఫికేట్ కావాలంటే నేను వెళ్ళాను, పోలవరంలో పాదయాత్రలు చేసినప్పుడు 3 రోజులు తిరిగాం, అక్కడ గ్రామ సచివాలయం చూశాను. మీ క్యాష్ అన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఎక్సలెంట్ వర్క్ అండి. మరి అదే వర్క్ కానీ గ్రామ స్వరాజ్యం లేదా డ్రిప్ అండ్ పీటీ ప్రకారం అని పవర్స్ లేకుండా పోయినాయి సర్పంచులకి. నిధులు కూడా లేకుండా పోయినాయి. వాళ్ళు ఇవ్వటాలు శాంక్షన్ చేయడానికి నిధులు కూడా లేవు. దీనివల్ల అంటే నేను అంటున్నాను ప్రజలకి సచివాలయ వ్యవస్థ డైరెక్ట్ వ్యవస్థ ప్రజలకు లాభం జరిగింది. కానీ ఇప్పుడు మిగతా జడ్పీసీలు, ఎంపీటీసీలు అంటే దీనికి కారణం చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో అంబికా దర్బార్ మీద బత్తి మీద వచ్చిన కోపం దీనికి కారణం అండి. మీరు మరే చెప్తారు. అంబికా దర్బార్ బతికి దీనికి సంబంధం ఏంటి? అదేంటండి, అంబికా కృష్ణ మా ఏలూరులో తయారు చేస్తారు అంబికా దర్బార్తి. మీ చిన్నప్పుడు చూస్తారు 40 నుంచి ఏమని ప్రచారం అయ్యేది అంబికా దర్బార్తి ఏంటి? భగవంతునికి భక్తుడికి అనుసంధానం అనేది అంబికా దర్బార్ బత్తి అనేవారు. ఈయనకి అదంటే పడదు. మధ్యలో అనుసంధానం కింద ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎందుకు? రామారావు గారికి ఉండేది అభిప్రాయం, నేను డైరెక్ట్ గా ప్రజలు మధ్య వాలంటీర్ కింద ఉంటారు అంతే, డైరెక్ట్కి వెళ్ళేందుకు ఉంటే ఉంటారు కదా నామినల్గా. అది అనేది అప్పటికి ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది వెళ్ళి కలిసి వచ్చారండి? ఎక్కడో ధర్మదర్శనం తప్ప గడపకు ప్రోగ్రామ్ వాళ్ళ చేత చేయించారు. ఆయన ఎన్నిసార్లు కలిసారో ఎమ్మెల్యేని పిలిపించిన ఇంటర్వ్యూ చేయించండి. అతి తక్కువ మంది మంత్రులు, అంతమంది మా జిల్లా మంత్రుల్ని
నేను పేర్లు చెప్పడం ఎందుకని కలవకపోతే ఏంటి మా మనుషులు ఇప్పుడు ఎమ్మెల్యేలు కలవకపోతే ముఖ్యమంత్రిని కలవకపోతే ఆ సమస్యల మీద మాట్లాడాలి కదా. ఊళ్ళో సమస్య వచ్చింది, ఇక్కడ ఇది ఇంపార్టెన్స్ ఉంది. ప్లైన్లీ అండర్స్టాండ్ అండి, ఒక ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్, ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్. కానీ ఏం చేశారు అంటే ఎమ్మెల్యేలు కూడా మనం డీపీ వెళ్ళిపోతున్నాం. ఎమ్మెల్యేలు కూడా రాజ్యాంగపరంగా ఇచ్చింది సామంతరాజు కింద ఉండడానికి. వీళ్ళు ఎమ్మెల్యేలు హక్కులేంటి చెప్పండి నాకు, రాజ్యాంగ హక్కులేంటి ఎమ్మెల్యేలకి? ఎంఆర్ఓ వాళ్ళు చెప్తే ఉండాలి, ఎంఈఓ వాళ్ళు చెప్తే ఉండాలి, ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్తే ఉండాలి. అబ్సల్యూట్లీ నో.